ఒక ఊరిలో అత్యాస కాంతమ్మ అనే లేడీ ఉంటుంది. ఆమె భర్త డైలీ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వచ్చి అమ్మేవాడు. అలా ఒక రోజు వెళ్ళినప్పుడు ఒక బంగారు నెమలి వలలో చిక్కుకొని కనిపిస్తుంది. తనకు జాలనిపించి దాన్ని కాపాడతాడు. దానికి బదులుగా నెమలి, నీకు ఏ వరం కావాలో కోరుకో, నేను నీ కోరిక నెరవేరుస్తాను అని చెబుతుంది. సరే అని తన భర్త వాళ్ళ ఆవిడని అడిగి తనకు ఒక మంచి ఇల్లు కావాలి అని కోరుకుంటాడు. నెమలి ఇస్తుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ నెమలి దగ్గరికి వచ్చి ఆ రాజ్యానికి రాణి అయ్యే వరాన్ని కోరుతాడు. తను అలానే రాణి అయిపోతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ సూర్యుడు చంద్రుడు కూడా నా చేతిలో ఉంటే ఈ ప్రపంచాన్ని నేను ఏలగలను అనేసి అనుకుని సూర్యుడు చంద్రుడు కూడా ఎప్పటికీ నా ఇంట్లో ఉండేలాగా కావాలి అని కోరుకుంటుంది. అత్యాసను గమనించిన నెమలి తదాస్తు అని వెళ్ళిపోతుంది. దానికి బదులుగా ఆవిడ ఒక చెట్టు కిందికి వచ్చి ఉంటుంది. ఈ చెట్టు కింద నువ్వు ఉంటే సూర్యుడు చంద్రుడు ఎల్లప్పుడూ నీ ఇంట్లోనే ఉంటారు అని చెప్పి పెసుకుపోయిన కాంతం తనకు వచ్చిన 3 వరాలను కూడా కాపాడుకోలేకపోయింది.